హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజైతే నేను నోమాయిష్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నాను ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకా నోమాయిష్ ఇయర్ 18th వరకు ఎక్స్టెండ్ చేశారు. నేను ఫిబ్రవరి 17th వెళ్ళాను అనమాట. మనకి 17th వెళ్ళినా కూడా లాస్ట్ డే డీల్స్ ఉంటాయిలే అని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడ ఇది తీసుకున్నానండి నేను, సిరామిక్ది. ఇదేంటంటే నేను అంతకుముందు వెళ్ళినప్పుడు బార్గెన్ చేస్తే 250కి 200కి ఇస్తానన్నారు. బట్ నాకు లాస్ట్ డే అయినా కూడా నాకు పెద్ద ప్రైస్ ఏం తేడా రాలేదండి. 180 రూపీస్కి అట్లా తీసుకున్నాను ఇది. సో నార్మల్ ప్రైస్ అని చెప్పొచ్చు. లాస్ట్ డీల్ అయితే ఏం కాదు ఇది. సో సరే కావాలి అని చెప్పేసి వెళ్ళాం, కానీ ఇదైతే తీసేసుకున్నాను. 180 రూపీస్కి అట్లా వచ్చింది ఇది. అండ్ ఇంకొకటి ఈ స్పైస్ బాక్స్. యాక్చువల్గా ఇట్లాంటి స్పైస్ బాక్స్ నేను అప్పటి నుంచో తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. శిల్పారామంలో కూడా చూసాను, కానీ అక్కడ నాకు ప్రైస్ కొంచెం 1800 1500 అట్లా కోట్ చేశారు. సరేలే అని బార్గెన్ చేసినా నాకు మంచిగా అనిపించలేదు ప్రైస్, అందుకని తీసుకోలేదు. సో ఇక్కడైతే 9 బాక్సెస్ది వుడెన్ది తీసుకున్నాను. సో ఇది 9 బాక్సెస్ యాక్చువల్గా చాలా స్టాల్స్లో తిరిగితే నాకు ఒకళ్ళు 2000 ఒకళ్ళు 2500 అట్లా కోట్ చేశారు. బట్ వీళ్ళు మాత్రం కోట్ చేయడమే 1500 1800 కోట్ చేసినట్టున్నారు. సో నేను 700కి బార్గెన్ చేశాను. సో వాళ్ళు 800 అంటే సరేలే ఇంకా ఎక్కడన్నా దొరుకుతుందిలే బెస్ట్ డీల్కి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనమాట. బట్ నేను చాలా స్టాల్స్లో వెతికాను, ఎవరు 1000 కూడా ఇవ్వనంటున్నారు. సో మళ్ళీ నేను షాపు వెతుక్కొని మళ్ళీ వెళ్ళి అతని దగ్గర 800 ఇచ్చి తీసుకున్నాను ఇది. సో లాస్ట్ డే డీల్స్ ఎట్లా ఉంటాయంటే ఇలా కొన్ని మంచిగా ఉంటాయి అన్నమాట, చూసి తీసుకోవాలి. సో ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ వుడెన్వి చూడండి, బేస్ మనకు చూస్తే అర్థమైద్ది. కొన్ని బాక్సెస్ ఏంటంటే వుడెన్ వచ్చినాయి, అండ్ కొన్ని అయితే మాత్రం కింద MDF వచ్చినాయి అన్నమాట. సో నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి. సో లాస్ట్ డే కాబట్టి మనకి ఎట్లాంటివి మిక్స్డ్ క్వాలిటీస్ దొరుకుతాయి అన్నమాట. సో ఇది చూడండి, ఇది MDF వచ్చింది కింద. సో అదే ఇలాంటివి ఏంటంటే మైనర్ ఉంటాయి అన్నమాట. సో ఇది వుడ్ వచ్చింది అనమాట కింద. సో ఇట్లా మిక్స్ వచ్చింది బాక్స్. యాక్చువల్గా ఏమైందంటే ఇలాంటివి 2 పీసెసే ఉన్నాయి అతని దగ్గర. అదేంటంటే మిర్రర్ డ్యామేజ్ వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. దీంట్లో ఇట్లాగా ఈ 2 బాక్సెసే వచ్చినాయి అనమాట. ఇట్లా మిగిలినవన్నీ వుడ్వే వచ్చినాయి. ఇవి 2 మాత్రమే MDF వచ్చింది కింద. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే స్పైస్ బాక్స్ అయితే నాకు 800కి వచ్చింది. 9 అనమాట. వాళ్ళ దగ్గర 6 ఉన్నాయి, 4 కూడా ఉన్నాయి. ఇట్లా వచ్చిందనమాట లాకింగ్ సిస్టమ్ అయితే. సో స్పైసెస్ పెట్టుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది. సో ఓవరాల్గా అయితే నా స్పైస్ బాక్స్ ఇలా ఉంది. నా స్పైస్ బాక్స్ మీకు ఎట్లా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ప్రైస్ కూడా ఏమనిపించిందో మీకు చెప్పండి నాకు. ఎందుకంటే నేనైతే మాత్రం ఆన్లైన్లో చూసిన, బయట శిల్పారామంలో చూసిన, ఎక్కడ చూసినా 2000కి 1500కి తక్కువైతే ఎక్కడ లేదు 9 సెట్. సో నాకైతే ఫైనల్గా ఇది 800కి దొరికింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట, నాకు ఇది 800కి దొరికిందని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇది 3 సెట్ అనమాట, 3 పీస్ సెట్ తీసుకున్నాను ఇది. సో ఇది నేను అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా బార్గెన్ చేశాను. సో అప్పుడు కూడా నాకు పెద్ద తేడా ఏమనిపించలేదు. బట్ సరేలే వచ్చాం కదా, ఇవి కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో తీసుకున్నాను అనమాట. ఇవి ఎయిర్ లాక్ వచ్చినాయి అనమాట, లిడ్స్ ఎయిర్ లాక్ వచ్చి 3 సెట్ వచ్చింది అనమాట. సో దీని మీద డిజైన్ ఇట్లా వచ్చింది, వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి వస్తే బాగుండు అనిపించింది. ఇది కూడా నాకు ఒక 1500 1300 కోట్ చేస్తే నేను 600కి అడిగాను. ఫైనల్గా నాకైతే ఈ 3 కలిపి సెట్ 700కి వచ్చింది. సో లిడ్స్ అయితే మాత్రం ప్లాస్టిక్ వచ్చినాయి అనమాట. ఇది చిన్న బాక్స్ అన్నిటికన్నా, ఫస్ట్ స్మాల్ సైజ్ ఇది. యాక్చువల్గా ఇంత సైజు నేను హోమ్ సెంటర్లో చూస్తే ఒక్కటే 500 600 ఉన్నట్టు ఉంది, ఓన్లీ ఒక్కటి. సో ఇంకొకటి బ్యాంబూ లిడ్స్ వచ్చినాయి అనమాట వాటికి. సో నాకు బ్యాంబూ లిడ్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అంత మంచిగా అనిపించలేదు. సో అందుకని చెప్పేసి ఇవి ప్లాస్టిక్ లిడ్స్ కాబట్టి కొంచెం పర్వాలేదులే, బెటరే అని అనిపించి తీసుకున్నాను ఇది. సో ఇవైతే ఒక దాంట్లో ఒకటికి స్టాక్ చేసుకోవచ్చు ఇట్లాగా. సో ఇదైతే నేను ఈ 3 సెట్ కలిపి 700కి తీసుకున్నాను అనమాట. అంతకుముందు వెళ్ళినప్పుడు 1000కి అడిగితే ఇవ్వనన్నారు. బట్ లాస్ట్ డే కాబట్టి 700కి అడిగితే ఇచ్చారు. మేబీ ఇది కూడా బెస్ట్ డీల్ అవునో కాదు, నాకైతే ఇంకా నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ లాస్ట్ డే అయితే మనకు కొన్ని బెస్ట్ డీల్స్ ఉంటాయి అన్నమాట, కుప్పలుగా పోసేసి ఉండేవి. దాంట్లో ఈ మ్యాట్స్ అండ్ చిన్న చిన్న కార్పెట్స్ లాంటివి ఉంటాయి. సో అక్కడ ఇది తీసుకున్నాను నేను. ఇదేంటంటే యాంటీ స్కిడ్ కాదు, సో నార్మల్దే అనమాట. నార్మల్దే, కొంచెం చిన్న స్టెయిన్స్ ఉన్నాయి అనమాట. మీకు దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది చూడండి, ఒక చిన్న లైన్ లాగా ఉంటుంది, అది కలర్లో కలిసిపోయిందిలేండి. రియల్గా చూస్తే ఏమన్నా తెలుస్తుందేమో. సో
ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 300 రూపీస్ అట్లా ఉంది. అవి కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. ఇట్లా కుప్పలు పోసిన వాటిలో కూడా మనం బార్గెన్ చేసేది లేదు. ఫిక్స్డ్ ప్రైజెస్ 300 రూపీస్ అట్లా అనమాట. సో ఇది 2 కలర్స్లో ఉంది. మధ్యలోనేమో కొంచెం లైట్ క్రీమ్ కలర్, ఎడ్జెస్ వచ్చేప్పటికి కొంచెం డార్క్ క్రీమ్ వచ్చింది. సో ఇదైతే బాగుంది. మ్యాటు అంటే స్కిడ్ అయినా పర్వాలేదులే, బాగానే ఉందిలే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది నైట్ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇయర్. సో నేనైతే ఒకటే తీసుకున్నాను నైటీ. ఇదేంటంటే 2 పీసెస్ తీసుకుంటే 500 రూపీస్, సింగిల్ తీసుకుంటే 300 అనమాట. సో ఇది అయితే నేను ఒకటే తీసుకున్నాను. 250కి ఇచ్చాడు ఇంకా. సో దీనికైతే లేస్ అది వచ్చింది, బాగానే ఉంది. ఇదేంటంటే ఫుల్ నైటీ కాదు, మనకేంటంటే 3/4 నైటీ లాగా ఉంటుంది. బట్ వాష్ చేసి ఇంకెంత అయిద్దో చెప్పలేము. క్వాలిటీ అయితే పర్వాలేదండి, ఆ ప్రైస్కి పర్వాలేదు అనిపించింది నాకు. నేనైతే ఇయర్ క్లోదింగ్ ఐటమ్స్ ఏం తీసుకోలేదు, నోమాయిష్లో ఓన్లీ ఇది ఒక్కటే తీసుకున్నాను. సో అందుకని ఇది కూడా చూపిస్తున్నాను మీకు. చికెన్ కర్రీ చూశాను కానీ బట్ ఓవర్ ప్రైస్గా అనిపించింది. లాస్ట్ డే కూడా నాకు బెస్ట్ డీల్స్ అనేమి అనిపించలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు, చూశాను కానీ. సో నైట్ ఇది ఒక్కటే తీసుకున్నాను నైట్ వేర్లో అయితే, ఇంకేం తీసుకోలేదు. అండ్ ఇంకా నేను ఎప్పటి నుంచో నుమాయిష్కి వెళ్ళి చూసేది ఏంటంటే కార్పెట్స్ అనమాట. కార్పెట్స్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, కొంచెం పెద్ద సైజు కావాలని చెప్పేసి. బట్ నాకైతే లాస్ట్ డే కోసం వెయిట్ చేసి నేను పర్టికులర్గా వెళ్ళింది అయితే మాత్రం కార్పెట్ కోసమే. సో నేనైతే ఈ ఇయర్ కార్పెట్ తీసుకున్నాను. అది కూడా నాకు పర్వాలేదు, బెస్ట్ డీల్ అని అనిపించింది. బట్ మీరు కూడా చూసి వీడియోలో మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో నేనైతే ఇది తీసుకున్నాను కార్పెట్. ఇదేంటంటే లాస్ట్ డేలో బెస్ట్ డీల్ అనిపించింది నాకైతే. నేనైతే 5/7 తీసుకున్నాను కార్పెట్స్ చాలా క్వాలిటీస్ అని చాలా ఉన్నాయి అనమాట. మనకి వాళ్ళు స్టాల్లో చూపించారు నాకు. ఇది కొంచెం థిన్గా ఉంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది, ఇది కొంచెం స్కిడ్ అవ్వదు అని చెప్పేసి. సో వాళ్ళు డిఫరెన్స్ చెప్తే నాకు అర్థమైంది. మనకు కూడా కొన్ని చూసి తెలుసుకోవచ్చు డిఫరెన్సెస్ ఏంటి అనేది. నేనైతే ఇలాంటివి తీసుకున్నాను, ఇలాంటి డిజైన్లో. యాక్చువల్గా ఇది ఏంటంటే క్రీమ్ బేస్ అనమాట, మనకి వైట్గా కనిపిస్తుంది కానీ వీడియోకి యాక్చువల్గా ఇది క్రీమ్ కలర్ అనమాట. సో క్రీమ్ కలర్ మీద ఇట్లా డిజైన్ వచ్చింది మల్టీ కలర్లో, చూసారు కదా. థిక్ బాగానే ఉంది, కింద బేస్ కూడా మంచిగానే వచ్చిందనమాట. సో వాళ్ళు చూపించారు మీకు కింద ఇట్లా ఉంటుంది అంటే డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ క్వాలిటీస్ చూపించారు. ఇదైతే మీకు ఇంత ప్రైస్ ఉంటుంది, ఇదైతే ఇంత ప్రైస్ ఉంటుంది, రెండు సేమ్ చుట్టానికి ఒకలాగా ఉన్న క్వాలిటీస్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. మనం కూడా 2-3 క్వాలిటీస్ పక్కన పెడితే మనకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. సో తీసుకున్నప్పుడైతే నాకు వైట్ కలర్ బాగానే అనిపించింది, క్రీమ్ కలరు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా ఇంకేమైనా కలర్ తీసుకోవాల్సిందే అని అనిపిస్తుంది. సో చూడాలి. యాక్చువల్గా నేనైతే ఇది లివింగ్ రూమ్లో కోసం అని చెప్పేసి తీసుకున్నాను. నాకు ఇది స్టార్టింగ్ కోట్ చేయడమే 12,000 అట్లా కోట్ చేశారు. నేను బార్గెయిన్ చేసి ఒక 4,500కి అట్లా తీసుకున్నాను. సో ఓవరాల్గా నేనైతే ఈ ఇయర్ నుమాయిష్లో తీసుకున్నవి అయితే ఇదండి. మేము February 17th వెళ్ళాము, అంటే లాస్ట్ బట్ 1 డే. సో అయినా కూడా పర్వాలేదు, కొన్ని బెస్ట్ డీల్సే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్టాక్ తీసుకొని రిటర్న్ వెళ్ళటం కన్నా కూడా ఏదో ఒక రేట్కి సేల్ చేసుకోవాలనే చూస్తారు. సో నాకైతే పర్వాలేదు కార్పెట్ అని అనిపించింది. ఇంకా కొన్ని స్టాల్స్లో అయితే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు. సో నేనైతే ఇది కోహినూర్ కార్పెట్స్లో తీసుకున్నానండి ఈ కార్పెట్ వచ్చేపటికి. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను ఈ వీడియోలో చూపించిన వాటి గురించి మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.